ఆయన రాసుకున్న ఆ పిచ్చి గీతలు అమలు చేసుకోవటం బట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే పథకాలు ఇచ్చారో ఒక పథకం కూడా చేయలేకపోతున్నారు. ఏంటి వచ్చిన 7-8 నెలలకే పథకాలు అమల్లో పెట్టాలా, పథకాలను చేయాలా, పథకాలను చెందాలా అంటే ఈయన ఆస్తులన్నీ తీసుకొస్తాడంటనా, లేకపోతే ఈయన దాచుకున్న డబ్బులన్నీ తీసుకొస్తారన్నా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇలా ఇలా నాన్నలు ఇలా తండ్రులు సంపాదించినటువంటి బొడ్లో ముళ్ళు తీసుకొచ్చి చేస్తారంటున్నా చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అయినా చెంబుడు నీళ్ళుగా ఉనికి పడితే బిన్నెడు నీళ్ళు ఎవడు పోసుకోవాలి, సముద్రాన్ని ఎవడు వేయాలి, రాష్ట్రాన్ని ఎవడు పరిపాలించాలి? ఈయనకు మళ్ళీ ఇసుకను ఆపేసి ప్రజల్లో అల్లకొల్లలో సృష్టించాడంటనా, భవన కార్మికులకి ఫుడ్ లేకుండా చేశారంటనా. ఒకప్పుడు రాజకీయ ఫస్ట్ రాగానే ఏమాపారయ్యా వీళ్ళు, ఇసుక ఆపేసారు, ఫ్రీగా ఇస్తున్న ఇసుకను ఆపేసేసి భవన కార్మికులకి ఫుడ్ లేకుండా చేశారు, పనులు లేకుండా చేశారు. భవన కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి అల్లో లక్ష్మణ్ అనుకుంటూ ఏడ్చిలాగా చేశారు. ఇది చాలా అడ్డుకుంటే మియాం బాగోం అని చెప్పేసి తప్పుకున్నారు. ఇది సరిపోక ఇవాళ రోజు నాది మాట్లాడడానికి వెలుగే చేత అవుతున్నాయండి. అంటే కుల రాజకీయాలు నీ కులం నీ క్యాస్ట్ అని చెప్పేసి అతను నీ వర్గానికి చెందినవాడు మాట్లాడాడని చెప్పేసి నువ్వు జైల్లో వేసావు. పక్కనే ఉన్న కొడాలని కూడా వేసే అవకాశం ఉందా? ఎంతమందిని వేసుకుంటే వెళ్తావని చెప్పేసి అమ్మటం వీళ్ళు ఫస్ట్ నేర్పింది ఎవరు? జైల్లో పెడతాం నేర్పింది ఎవరు? మాట్లాడిన ప్రతి ఒక్కరిని జైల్లో పెడతాం నేర్పింది ఎవరు? వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని భూమి లేకుండా చేయడం నేర్పింది ఎవరు? ఇవన్నీ ఎవరు నేర్పారో వాళ్ళే చేస్తారు అటువంటివన్నీ. వీళ్ళకి ఇవాళ నిన్న వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఏం కారు. చంద్రబాబు నాయుడు గారే కానీ పైన అధిష్టానమే కానీ నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ నాయకులు కారు. 45 ఏళ్ళు రాజకీయ చరిత్ర తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పైన మోడీ గారు అంతకంటే ఇప్పుడు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు బట్టి ప్రజల్లో కష్టాలు బాధలు అన్ని తెలుసుకొని ఒక హోదా ఒక ఇదిలో ఉన్నటువంటి ప్రజలకి అన్నం పెట్టడానికి వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళు అంతయ్యా ఏంటంటే ఇప్పుడు తినేటువంటి లాక్కునేటటువంటి రాజ్యం పోయింది, పరిపాలన పోయింది. ఇవన్నీ పోయేటప్పటికి ఏది పడితే అది వాగుతా ఉన్నారు, నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. అంటే ఏం లేదు, ఇప్పుడు నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు కదా, వాళ్ళ మూతులు వాళ్ళే పగులు కొట్టుకుంటున్నారు. అంత నుంచి ఇంకేం లేదు ఇక్కడ.